తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెబాట పట్టాయి. ఇందులో భాగంగానే అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేశాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగాయి. ఓపీ సేవలను నిలిపివేసినట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సీఈఓ దినేష్ కుమార్ కు లేఖ రాసింది. ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ ఇన్వెస్టిగేషన్ సేవలను అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు. 2500 కోట్లకు పైగా బకాయిల విడుదల కోసం 1.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నామని తెలిపారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులు విడుదలవుతాయనే ఆశతో సేవలు నెట్టుకొచ్చామని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం నుంచే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలను నిలిపివేసినట్టు వాళ్ళు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పదే పదే సమ్మెబాట పడుతూ ఉన్నాయి. అయితే గతేడాదిలో ఒకేసారి, ఈ ఏడాదిలో అలాగే ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అయితే ఏప్రిల్ నెలలో సమ్మెలోకి వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబు ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యి బకాయిలు చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయినా కూడా బకాయిలు క్లియర్ అవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో 3వ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి. వాస్తవానికి గత ఏడాది నుంచే చాలా ఆసుపత్రులు అనధికారంగా ఐపీ సేవలను కూడా ఆపివేశాయి. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల కోసం వెళితే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఉచిత సేవలు అందించబోవని చెప్పేస్తూ ఉన్నాయి. 200 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ను నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా ఆపేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అలాగే వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకుంటే మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతూ ఉన్నారు. మరోవైపు తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయనున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు ప్రభుత్వం 8 నెలలుగా 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకాల కింద అందిస్తున్న సేవలకు గాను చెల్లింపులు జరపకపోవడంతో దవాఖానాల నిర్వహణ భారంగా మారిందని నెట్వర్క్ ఇప్పటికీ ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నాయి. జనవరి నెలలో 1100 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ దవాఖానాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. అయితే 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ ఇవ్వడంతో సేవలను కొనసాగించారు. అయితే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఆరోగ్యశ్రీకి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినా కూడా అవి అమలు కాలేదు. 8 నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 31న సేవలు బంద్ చేస్తామని అసోసియేషన్ మరోమారు కూడా ప్రకటించింది. బకాయిల విషయంలో తమకు న్యాయం చేస్తారని నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ భావించగా ప్రభుత్వం చర్చల పేరిట 2 వారాలకు పైగా కాలయాపన చేసింది. అయితే చర్చల్లో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ చేయాలని నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ నిర్ణయించింది.